ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ సర్వర్ రూములను ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాలతో చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో శ్రవణ్ రావుకు ఉన్న పరిచయాలపై ప్రశ్నించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవని ప్రశ్నలు సంధించారు. శ్రవణ్ రావు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారుగా 6 గంటల పాటు శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. కొద్దిసేపు క్రితమే శ్రవణ్ రావు విచారణ ముగిసింది. ఆయన నుంచి కీలక సమాచారాన్ని ఇటు సిట్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అన్న అంశాల గురించి ఒక జాబితాను సిద్ధం చేసి ఆ జాబితాను ప్రణీత్ రావుకు, ఆ తర్వాత మిగతా వారికి ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే శ్రవణ్ రావుతో ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావుకు ఉండేటటువంటి సత్సంబంధాల గురించి ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వీరంతా కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎక్కడికక్కడ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ, తర్వాత హైదరాబాద్లోనూ ఎక్కువగా ఈ యొక్క సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకుని ఆ సర్వర్ రూమ్ల ద్వారానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ మొత్తం అంతా కూడా వ్యవహారం జరిపినట్టుగా ఇప్పటికే భావించి పోలీసులు గుర్తించారు. అందుకు అనుగుణంగానే ఎక్కడెక్కడ సర్వర్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఆ సర్వర్ రూమ్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఆ పరికరాలన్నీ కూడా ఎక్కడి నుంచి సంపాదించారన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఇటు సిట్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు తెప్పించినట్టుగా పోలీసులు గుర్తిస్తే సో అవన్నీ కూడా ఎవరి సహకారంతో తీసుకుని వచ్చారు, ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ పరికరాలకు సంబంధించినటువంటి ఫండింగ్ ఎవరు చేశారన్న అంశాల గురించి ప్రధానంగా ఇటు సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదొక అంశం అయితే ఇటు ప్రణీత్ రావుతోనూ, తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతోనూ ఇటు శ్రవణ్ రావుకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అయితే శ్రవణ్ రావే ఒక జాబితాను సిద్ధం చేసి అందులో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు ఆ తర్వాత న్యాయమూర్తులు, తర్వాత ఇతర రంగాలకు సంబంధించిన వారికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమంటూ కూడా ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పార్టీలలో యాక్టివ్గా ఉంటారో సో వారికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా సాగినట్టు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబ్బు అందకుండా చేసి చివరికి వారిని ఎన్నికల్లో ఓటమి పాలు చేసేందుకు వీలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా వారి మీద నిఘా పెట్టి వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారంతో పాటు వారి మాటలను కూడా గోప్యంగా విన్నట్టుగానే ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఆ తర్వాత ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ మొత్తం వ్యవహారాన్ని ఇటు శ్రవణ్ రావుతో పాటు మిగతా టీం అంతా నడిపింది అన్న అంశాల గురించి ఇప్పుడు సిట్ అధికారులు శ్రవణ్ రావును విచారించి అందుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. మరోసారి ఆ విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుదీర్ఘంగా 6 గంటల పాటు శ్రవణ్ రావు విచారించారు. అవసరమైతే మరొకసారి కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది.